అందరికీ నమస్కారం. భాస్కర్ విహార్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. నేను నా లాస్ట్ వీడియోలో మనుస్మృతి గురించి కొన్ని అంశాలు చెప్పాను. మంచివి చెప్పాను, చెడ్డవి చెప్పాను. కానీ మంచివి కంటే చెడ్డవి ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మంచి చెడు రెండూ చెప్పాలి కాబట్టి రెండూ చెప్పాను. ఇక మొత్తం మీద ఈ మనుస్మృతి గురించి నా అభిప్రాయం ఏమిటి అంటే, ఇది 2026వ సంవత్సరం అయినా కూడా ఇప్పటికీ మన దేశంలో కుల వివక్ష అనేది పోవడం లేదు. కుల విద్వేషాలు అనేవి రగులుతూనే ఉన్నాయి. అంటరానితనం పోవడం లేదు. మనం అనుకుంటున్నాం పోయింది 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 అని చెప్పి. లేదు, ఇప్పటికీ కులం ప్రస్తావన లేకుండా మనలో ఎవరైనా మాట్లాడుతున్నారా చెప్పండి? ఫ్రెండ్స్తో అయినా లేదా ఆఫీసర్స్తో అయినా చుట్టుపక్కల వాళ్ళైనా వాళ్ళదే కులం అని అడుగుతున్నామా లేదా, కనుక్కుంటున్నామా లేదా? ఆ కులం బట్టి వారితో మన ప్రవర్తన అయితే ఉంటుంది. ఈ మధ్య కాదు, చాలా సంవత్సరాల నుంచి. 2026వ సంవత్సరంలోనే ఇలా ఉంటే ఇప్పటికీ దళితులకి కొన్ని గుళ్ళల్లో ప్రవేశం లేదు. ఇప్పటికీ బుల్లెట్ బండ్లు కొనుక్కుంటే చేతులు నరుకుతున్నారు. ఆలయ ప్రవేశానికి పోతే పసికందను కూడా చూడకుండా కాళ్ళతో తొక్కి చంపేస్తున్నారు. అలాంటిది ఒక 100 సంవత్సరాల క్రితం, 500 సంవత్సరాల క్రితం, 1000 సంవత్సరాల క్రితం, 2000 సంవత్సరాల క్రితం పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. మన హిందూ పండితుల ప్రకారం కొంతమంది ఏమో రామాయణం ముందు మనుస్మృతి వచ్చిందంటారు, కొంతమంది రామాయణం తర్వాత అంటారు, కొంతమంది 2000 సంవత్సరాల క్రితం అంటారు. అది ఇంకా నిర్ధారణ కాలే. మనం దాని గురించి పక్కన పెడదాం. సరే, 2000 సంవత్సరాల క్రితమే తీసుకుందాం లెక్కలోకి. 2000 సంవత్సరాల క్రితం ఈ యొక్క మనుస్మృతి అనేది, మనువాదం అనేది, మనుధర్మశాస్త్రం అనేది ప్రజల మధ్య వచ్చింది అనుకుందాం. అది రిటర్న్గా కానీ ఓరల్గా కానీ. సో ఈ ధర్మాన్ని అప్పటి పండితులు కానీ రాజులు కానీ చాలా వరకు ఆచరణలో పెట్టింటారు ఖచ్చితంగా. మనకు కూడా తెలుసు, చరిత్రలో చూస్తే ఎక్కువగా బ్రాహ్మణులకి, బ్రాహ్మణ పండితులకే ఎక్కువ గౌరవ సత్కారాలు అందేవి, ఎక్కువ సన్మానాలు అందేవి. శూద్రులకు కానీ లేదంటే ఇంకా మన మనుస్మృతిలో చెప్పినట్లు చండాలులకు కానీ ఎక్కడా కూడా గౌరవం దక్కినట్లు మనకు కనిపించదు. ఒకటి అర ఎక్కడన్నా ఉండొచ్చు అంతే. అంటే అప్పుడు ఈ కుల విషం అనేది ఎలా వ్యాపించి ఉండేదో ఒకసారి ఊహించుకోండి. ఇప్పుడే ఇలా ఉంది. ఎంతమంది శూద్రులు వివక్షకు గురైంటారు, ఎంతమంది అస్పృశ్యులుగా మారింటారు, ఎంతమంది అంటరాని వారుగా మిగిలిపోయి ఉంటారు. అప్పట్లోనే ఎంత బాధపడింటారు, ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు. తండ్రి బాధపడి, భార్య బాధపడి, కూతురు బాధపడి, కొడుకు బాధపడి, కోడలు, అల్లుడు, మనవళ్ళు, మనవరాలు అందరూ కూడా కేవలం కులం కారణంగా ఎంత వివక్ష ఎదుర్కొంటారు, ఎంత నరకం చూసింటారు మన పూర్వీకులు. 2000 సంవత్సరాల క్రితమే చెప్తున్నా. ఇంకా అంతకుముందు పోతే ఇంకెన్ని దారుణాలు జరిగినాయో. చరిత్రలో చాలా వరకు అంతా ముగిసిపోయింది. కానీ ఈ వీడియో ఇప్పుడు చేయడానికి కారణం ఏమి అంటే, ఈ మనుధర్మ శాస్త్రంలో చాలా వరకు అధర్మమే బోధించబడింది, అధర్మమే చెప్పబడింది. బ్రహ్మదేవుడు మనువుకు చెప్పినా, మనువు భృగువుకు చెప్పినా, భృగు మిగతా ఋషులకు చెప్పినా, వాళ్ళ నుంచి మనకు వచ్చిన దీంట్లో 10% మాత్రమే ధర్మం ఉంది మనుధర్మ శాస్త్రంలో. మిగిలిన 90% అధర్మమే. ఈ గ్రంథం మొత్తం మీద నేను తెలుసుకున్న విషయాలు క్లుప్తంగా చెప్పాలంటే, స్త్రీలకు ఎలాంటి హక్కులు లేవు. వారికి పైన మాత్రము ఒక గౌరవము, ఒక గుర్తింపు, దేవతలలో సంతోషపడతారు, భార్యలు బాగా చూసుకుంటే స్త్రీని గౌరవించాలి, లేచి నమస్కరించాలి, ఇలా ఒకవైపు చెప్తారు. ఇంకోవైపు ఏమో స్త్రీ బుద్ధి స్థిరంగా ఉండదు, ఆమె ఎక్కువ అబద్ధాలు చెప్తుంది, అశుభంగా ఉంటుంది, అశుచిగా ఉంటుంది బహిష్టు సమయంలో. కాబట్టి ఆ స్త్రీ సాక్ష్యానికి విలువ లేదు, పురుషుని సాక్ష్యానికే విలువ అని ఒకసారి అంటారు. భర్త ఎంత దుర్మార్గుడైనా దేవుడిలా పూజించండి అని స్త్రీకి చెప్తారు. అంటే స్త్రీకి కూడా ఒక బానిసత్వాన్ని ఇచ్చింది మనుధర్మ శాస్త్రం. ఇక శూద్రుల గురించి ఇంకా చెప్తే నాకు ఇప్పటికీ బాధ అవుతుంది. మొన్న వీడియోలో కూడా చేశా. అసలు బ్రహ్మ ముఖం నుండి పుట్టడమేమి, భుజాల నుంచి పుట్టడమేమి, తొడల నుంచి పుట్టడమేమి, పాదాల నుంచి పుట్టడమేమి? ఏ ముఖం నుంచి అందరినీ పుట్టించలేరా? అలా కుదరదా? లేక బ్రహ్మకి చేత కాలేదా? బ్రాహ్మణులే పుట్టించినప్పుడు ముఖం నుండి మిగిలిన 3 వర్ణాల వారిని పుట్టించలేరా?
నాభి పై భాగం అంతా పవిత్రమైందా, కిందంతా అపవిత్రమైందా? ఎంత దారుణంగా చెప్పారు అసలు. శూద్రులు సలహా ఇవ్వకూడదా? వారికి వేదాధ్యయనం లేదా? ధర్మం బోధించకూడదా? వ్రతం నేర్పించకూడదా? అలా ఎవరన్నా నేర్పిస్తే వాళ్ళకి పాపం చుట్టుకుంటుందా? స్వర్గానికి వెళ్ళరా? అలా నేర్చుకున్న వాడి నోట్లో చెవిలో వేడి నూనె పోయల్లా? ఇదే మనకు ధర్మం బోధించేది. దీన్ని మను ధర్మశాస్త్రం అని ఎలా చెప్తున్నారు? కొంతమంది అయితే భుజాలు ఎగరేస్తున్నారు, చంకలు కొట్టుకుంటున్నారు. కొంతమంది హిందూ సోదరులు ప్రపంచానికే మొట్టమొదటి రాజ్యాంగం ఇచ్చింది మనుధర్మశాస్త్రమే, ప్రపంచంలో ఫస్ట్ చట్టాలు చేసింది మనుధర్మశాస్త్రమే. నేను కూడా చెప్తా, ప్రపంచంలో మొట్టమొదట అధర్మాన్ని ఇంతగా బోధించింది కూడా మనుధర్మశాస్త్రమే అంట. ఇంత దారుణమైన నీచమైన అసంబద్ధమైన పక్షపాతంతో కూడుకున్న చట్టాలు చేసింది మనుధర్మశాస్త్రమే అంట నేను. ఎందుకంటే ఇది ఎవరైనా రాసిండొచ్చు. మన వాళ్ళకు ఒక అలవాటు ఉంది, దాంట్లో ఉన్నది ఏదన్నా మనకు వ్యతిరేకంగా ఉంది అని తెలిస్తే అది ప్రక్షిప్తం అంటారు. అంటే తర్వాత ఎవరో ఎప్పుడో ఎక్కడో చేర్చినారు తప్ప అది స్టార్టింగ్ మూల గ్రంథంలో అవి లేవు అని తప్పించుకోవాలని చూస్తారు. అది కరెక్ట్ కాదు. మరి మూల గ్రంథంలో అవి లేవు అన్నప్పుడు ఆ మూల గ్రంథాన్ని పట్టుకురండి. లేదు, మూల గ్రంథం అందుబాటులో లేదు, ఎవరో కాల్ చేశారు, ఎక్కడో పోయింది. మరి ఇప్పుడున్న గ్రంథంలో ఉన్న ఇలా ప్రస్తుత సమాజానికి హాని కలిగించే ఆ శ్లోకాలని తొలగించవచ్చు కదా. మీరు ఆఫ్లైన్లో చూడండి, మనుస్మృతి ఆన్లైన్లో చూడండి, యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ఉంటుంది మొత్తం. ఇంత కుల వివక్షను అది ప్రోత్సహిస్తుంది, మూఢనమ్మకాల్ని ప్రోత్సహిస్తుంది, శూద్ర బానిసత్వాన్ని ప్రేరేపిస్తుంది, స్త్రీల సమానత్వాన్ని హరించేస్తుంది, స్త్రీని బానిస కంటే ఒక నీచంగా ఒక స్థానాన్ని ఇచ్చింది. ఇవన్నీ మనకు శ్లోకాల్లో కనబడుతున్నాయి కదా. మరి ఇవి చూసైనా కూడా గొప్ప గొప్ప పండితులు కానివ్వండి, ప్రభుత్వాలు కానివ్వండి, మేధావులు కానివ్వండి, వీటి మీద ఒక కమిటీ వేసి ఇవన్నీ కూడా ప్రస్తుత సమాజానికి అవసరం లేదు కాబట్టి ఈ శ్లోకాలను మనం తొలగిద్దాం, మంచి వేవున్నాయా ఒకటే ఉంచుదాం అని ఎందుకు ఆలోచించారు మీరు? మన హిందూ సంఘాలను కూడా ప్రశ్నిస్తున్నా నేను, ఎందుకు ఆలోచించడం లేదు మీరు? మనుస్మృతి ప్రింట్ చేస్తే ఈ శ్లోకాలతోనే చేయండి, ఇవే ఉండాలి భావాలు అని ఒక ఆర్డినెన్స్ ఇవ్వండి. హిందూ పండితులు, హిందూ సంఘాలు వీళ్ళందరూ కూడా ముందుకు రండి. చెడు అవన్నీ తీసేసేయండి, మంచి ఒకటే ఉంచే ప్రయత్నం చేయండి. అలా చేయరు. అలా చేయకపోగా మనుస్మృతిలో ఉన్న వాటికి కొత్త అర్థాలు చెప్తారు. స్త్రీ స్వాతంత్రానికి అనర్హురాలు అని స్పష్టంగా ఉంటే అలా లేదు, పురుషుని రక్షణలో ఉండాలి, ఆమెను రక్షించే బాధ్యత మగవాడిది అని దాని ఉద్దేశం అంటారు. మరి ఆ తాత్పర్యంలో అది లేదే. మగవాడు స్త్రీని రక్షించాలని లేదు, ఆమె నిర్ణయాలు స్వాతంత్రం తీసుకోకూడదు, తర్వాత ఆమె స్వాతంత్రానికి అర్హురాలే కాదు అని చెప్పి ఇచ్చినారు. తప్పు చేస్తే వీపు మీద కొట్టాలన్నారు, కుక్కలతో కరిపించాలా అని చెప్పినారు. ఇది స్త్రీకి ఇచ్చిన స్థానం, శూద్రునికి ఇచ్చిన స్థానం, కులానికి ఇచ్చిన స్థానం. బ్రాహ్మణులకు ఇచ్చిన స్థానం అయితే ఇక చెప్పాల్సిన అవసరమే లేదు. ఒక బ్రాహ్మణుడిగానే నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను దీన్ని. ఎందుకంటే బ్రాహ్మణులు అప్పటి వాళ్ళు ఏమో కానీ ఇప్పుడైతే 90% మంది బ్రాహ్మణులు అలా లేరు. అందరినీ అపార్థం చేసుకోకండి మీరు కూడా. ఎందుకంటే ఇప్పుడు కూడా మాలోని చాలామంది బ్రాహ్మణులు అందరితో బాగా కలిసిపోతారు, అందరితో స్నేహాన్ని కోరుకుంటారు. వారు ఏమిచ్చినా కూడా ప్రేమతో వీరు తినే పదార్థాలు అయితే తింటారు. బాగా వారు కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. ఓ 10% మంది బ్రాహ్మణులు మాత్రమే ఇంకా ఆ మనుధర్మశాస్త్రం నుంచి, ఆ భావజాలం నుంచి బయటపడడం లేదు. 90% మంది బయటపడ్డారు. కాబట్టి ఇప్పటి బ్రాహ్మణులని నిందించకూడదు. కాబట్టి ఈ మనుధర్మశాస్త్రము ఖచ్చితంగా అధర్మాన్ని ఎక్కువ బోధించింది ధర్మం కంటే కూడా. స్త్రీలకు అన్యాయమే చేసింది ఈ శాస్త్రం, శూద్రులకు అన్యాయమే చేసింది, బ్రాహ్మణులకు చాలా న్యాయం చేసింది, ఇంకా రాజులని భయభ్రాంతులకు గురి చేసింది. బ్రాహ్మణుని మాటే వినాలి, బ్రాహ్మణున్నే పెట్టుకోవాలి, బ్రాహ్మణుడి ఆదేశం లేనిది ఏమీ చేయకూడదు, నీ రాజ్యం నాశనం అయిపోతుంది, నువ్వు పతనం అయిపోతావు. ఇలా బెదిరింపులతో రాజులు కూడా బ్రాహ్మణుల్ని చేరదీసి అగ్రస్థానం ఇచ్చేలా చేసింది. అంతే తప్ప ప్రస్తుత సమాజంలో 1-2 పాయింట్లు తప్ప మిగతా ఏ రకంగానూ ఈ మనుధర్మశాస్త్రం ప్రస్తుత సమాజానికి ఉపయోగపడదు, పైపెచ్చు హానికరమని నేను ఖచ్చితంగా చెప్పగలను. కులరహిత, మతరహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడే ఈ సందర్భంలో ఇలాంటి గ్రంథాలకు చోటు లేదు.
అలాగని చెప్పి శూద్ర, స్త్రీ బానిసత్వం, కుల వివక్ష, జాతి ఇలాంటివి తీసేయాలనుకోండి, తీసేసినా కూడా మన ధర్మశాస్త్రము మహా అంటే ఒక 5 పేజీల పుస్తకంగా మారిపోతుంది అంతే. ఇప్పుడు దాదాపు 372 పేజీలు ఉంది పుస్తకం. అప్పుడు ఒక 5-6 పేజీలకు పరిమితం అయిపోతుంది. ఎందుకంటే అంతే ఉంది ధర్మం, దాంట్లో ధర్మవాక్యాలు, మిగిలినంతా అధర్మమే కాబట్టి. ఇక 1927 డిసెంబర్ 25న అంబేద్కర్ గారు మహా సత్యాగ్రహంలో భాగంగా మనుస్మృతిని దహనం చేశారు అంటారు. ఎందుకంటే అంబేద్కర్ గారు కూడా మెహర్ అనే ఒక తక్కువ కులానికి చెందిన వ్యక్తి. చిన్నప్పుడు ఆయన కానీ ఆయన కులం వంశస్థులు ఎంతో బాధపడ్డారు. ఇదందరికీ తెలిసిందేదే. కుల వివక్షకు ఎంతో గురయ్యారు. ఆయన ఒక ప్రొఫెసర్ అయినప్పుడు అలాగే ఫేస్ చేశారు. ఉన్నత వృత్తుల్లో ఉన్నప్పుడు కూడా కుల వివక్ష ఎదుర్కొన్నారు. అంటే ఆయన వృత్తి, ఆయన విద్య ఆయన గౌరవాన్ని తెచ్చిపెట్టలేకపోయింది. కులమే చూసేవాళ్ళు. ఇలాంటి వివక్ష ఉన్న సందర్భంలో ఆయన కూడా మనుస్మృతిని చదివి ఇది ఏమాత్రం సభ్య సమాజంలో ఉండడానికి అర్హత లేదని ఆ పుస్తకాన్ని తగలబెట్టారు. కానీ ఆయన ఆ పుస్తకాన్ని తగలబెట్టకుండా అందులో ఉన్న ఆ వాక్యాలన్నింటినీ కూడా కోట్ చేసి వాటిని దేశవ్యాప్తంగా ఒక చర్చకు తీసుకొచ్చింటే చాలా బాగుండేది నా ఉద్దేశం ప్రకారం. పుస్తకాన్ని తగలబెడితే అంబేద్కర్ గారికి పేరు వచ్చిండొచ్చు, ఇంకోటి ఆయన పేరు కోసం తగలబెట్టినారని నేను చెప్పడం లేదు. అందులో కూడా కుల వివక్ష ఉంది కాబట్టి, అంటరాంతరమే ఉంది కాబట్టి, శూద్రులను మనుషులుగా కూడా గుర్తించలేదు కాబట్టి ఆయన తగలబెట్టారు. ఎందుకంటే ఆయన కూడా అవి ఫేస్ చేశాడు కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ అన్ని, అందుకు ఆ బాధతో తగలబెట్టారు. కానీ అలా కాకుండా చూడండి, ఇది హిందువుల గ్రంథం మనుస్మృతి, ఇది చట్టాలు చేసిందంటారు, ధర్మం బోధించిందంటారు, ఇదేనా ధర్మం, ఇదేనా చట్టం, పండితులారా దీంట్లో సమాధానాలు చెప్పండి అని ఆయన దేశవ్యాప్తంగా ఆ సత్యాగ్రహం ఎలా చేస్తున్నారు కదా దాన్ని దేశవ్యాప్తంగా వ్యాపింపజేసి ఆ చర్చను లేవదీసింటే చాలా బాగుండేది. దీని గురించి ప్రజలకు కూడా ఒక అవగాహన వచ్చేది. ఓ, మన బుక్లో ఇన్ని ఉన్నాయా లోపాలు, ఇంత మన గురించి నెగిటివ్గా రాశారా, మనల్ని మనుషుల్లా చూడలేదా అని వాళ్ళు కూడా ఆలోచించేవాళ్ళు. దాని నుంచి వాళ్ళల్లో కూడా చైతన్యం వచ్చేది. అప్పుడున్న ప్రభుత్వాల్లో కూడా ఒక కదలిక వచ్చేది. అంబేద్కర్ గారు తేగలిగేవారు ఆ కదలిక, ఆ చైతన్యం. సో అలా తెచ్చింటే కొన్ని అప్పుడు ఉన్న జనాభా ప్రకారం కొన్ని కోట్ల మందిలో ఆలోచన వచ్చేది. ఆలోచన నుంచి కనీసం కొన్ని లక్షల మందిలో అయినా అది ఆచరణాత్మకంగా అడుగుపడేది. కొన్ని వేల మంది అయినా అందులో కాస్త ముందుకు వెళ్ళేవాళ్ళు, కొన్ని వందల మందిలో అయినా మార్పు వచ్చింది. కానీ అలా చేయకుండా ఆయన నిరసన తెలిపారు, నేను ఒప్పుకుంటాను. కానీ ఆ నిరసన ఈ రకంగా తెలిపింటే మటుకు చాలా బాగుండేదని నా అభిప్రాయం. ఏదైనా సరే ప్రజల్లో చర్చ జరగాలి, అది పారదర్శకంగా జరగాలి, పక్షపాతంగా జరగకూడదు, న్యాయంగా ధర్మబద్ధంగా జరగాలి. హిందువులదని వెనకేసుకురావడం, ముస్లింలది క్రిస్టియన్లదని వారిని వ్యతిరేకించడం ఇలా ఉండకూడదు. ఏ గ్రంథమైనా అందులో ఉన్న మంచి మంచనే చెప్పాలి, చెడు చెడనే చెప్పాలి. ఇలా ఒక అర్థవంతమైన సంస్కారవంతమైన చర్చ అప్పట్లోనే అంబేద్కర్ గారు జనాల్లో తెచ్చింటే చాలా బాగుండేది. తర్వాత వచ్చిన ప్రభుత్వాలైనా కనీసము వీటి గురించి పట్టించుకోలేదు. ఇప్పటికీ కూడా మనుస్మృతి పుస్తకాలు మార్కెట్లో దొరుకుతూనే ఉన్నాయి. అందులో ఉన్నదంతా కూడా యాస్టీస్ అలాగే ప్రింట్ చేస్తున్నారు. అంటే ఇంకేమైనా ఆలోచించండి. అంటే మన కుల వివక్ష ఇలాగే ఉండాల్సిందేనా? అంటరాంతరం ఇలాగే ఉండాల్సిందేనా? నువ్వు ఎక్కువ, నేను తక్కువ, నేను ఎక్కువ, నువ్వు తక్కువ అని కొట్టుకుంటూ చస్తూనే ఉండాల్సిందేనా? ఇలా చేస్తే ఎప్పుడండి మన దేశం డెవలప్ అయ్యేది? ఎన్ని సంవత్సరాలు పడుతుంది? మనల్ని మనం సంస్కరించుకుంటూ, మన మతాల్ని, అందులో లోపాలని సవరించుకుంటూ, మత గ్రంథాలని సంస్కరించుకుంటూ, మత ఆచారాలను సంస్కరించుకుంటూ మనం నాగరికులం అని చెప్పుకుంటున్నాం. కానీ ఇంకా అనాగరికులమే, ఆటవిక మనస్తత్వమే ఉంది మనకి. కాబట్టి వీటిని సంస్కరించుకుంటూ మన దేశం అభివృద్ధి చెందేలా, దూసుకెళ్లేలా మనం ముందడుగు వేయాలి. అలా వేయకుండా ఎంతసేపు మతం, కులం, ఆచారం, నా దేవుడు గొప్ప, నీ దేవుడు తక్కువ, నా రాముడు గొప్ప, నీ యేసు తక్కువ, నా యేసు ఎక్కువ, నీ రాముడు తక్కువ, మా అల్లానే ఒక్కడే ఉండేది, వీళ్ళందరూ అసలు దేవుళ్ళే కారు. ఇంకా వీటికి టైం కేటాయించేది చెప్పండి. 2 చేతులు కలిస్తేనే చప్పట్లు అన్నట్లు మన భారతదేశంలో కూడా 3 మతాలు కలిస్తేనే అభివృద్ధి. ఏ ఒక్క మతం వాళ్ళ నుంచో మన దేశం అభివృద్ధి చెందదు. ఈ విషయం తెలుసుకోవాలి. కాబట్టి మనుధర్మశాస్త్రంలో కొన్ని వాక్యాలు మినహాయిస్తే ఈ శాస్త్రం ధర్మశాస్త్రం కాదు, అధర్మశాస్త్రమే అని రూఢి అయింది.
నేను కేవలం చదివి ఈ వీడియోలు చేయలేదు, వాటిని పరిశోధించిన అందుకే ఆ వాస్తవాలు మీ ముందు పెట్టాలనుకున్న ఒక సత్యాన్వేషిగా ఇందులో సఫలీకృతం అయ్యాననే అనుకుంటున్నాను. ధన్యవాదాలు.